నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం. ప్రభుత్వ సంస్థల్లో పాలనలో పారదర్శకతను ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంచడమే 2005 నాటి సమాచార హక్కు చట్టం ఉద్దేశం. దేశంలో ఈ చట్టం అమలులోకి వచ్చి 18 ఏళ్లు గడుస్తున్నా అంతంత మాత్రంగానే అమలవుతోంది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ సంస్థల్లో అధికారులు చేసే అవినీతే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ప్రభుత్వ సంస్థల్లో నిధులను దారిమళ్లించి లక్షల్లో అవినీతికి పాల్పడుతున్నారు అధికారులు. చేయని పనులను చేసినట్టు చూపించి పంచాయతీ ఖజానాలను కొల్లగొడుతున్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా అధికారులను సమాచారం కోరగా దరఖాస్తుదారులకు సమాచారం ఇచ్చే విషయంలో చాలా మంది అధికారులు తీవ్ర నిర్లక్ష్యం కనబరుస్తున్నారు. తాము చట్టానికి అతీతులమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దరఖాస్తులను కింది స్థాయి అధికారులకు పంపించి చేతులు దులుపుకుంటున్నారు. ఆయా సమాచారం దరఖాస్తుదారులకు అందిందా లేదా అన్న విషయాన్ని పట్టించుకోవడం లేదు. సహ చట్టం ప్రకారం దరఖాస్తుదారులు కోరిన సమాచారాన్ని సెక్షన్ 7/1 ప్రకారం 30 రోజుల వ్యవధిలో అందించాలి. ఈ నిబంధనను అవకాశంగా తీసుకుని చాలా మంది అధికారులు ఒక్క రోజులో ఇవ్వగలిగే సమాచారాన్ని నెలలు గడుస్తున్నా సమాచారం ఇవ్వడం లేదు. మరోవైపు అసంపూర్తి సమాచారాన్ని ఇస్తున్నారు. దీనికి ప్రధాన కారణం అధికారులు భారీగా అవినీతికి పాల్పడడమే. పూర్తి సమాచారం ఇస్తే ఎక్కడ తమ అవినీతి బయటపడుతుందో, ఈ అవినీతి ఆరోపణలు కలెక్టర్ దృష్టికి పోతే ఎక్కడ సస్పెండ్ అవుతామో అనే విధితోనే సమాచార దరఖాస్తుదారుని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారు. అధికారుల దృష్టిలో సమాచార హక్కు చట్టం అంటే ఓ చిత్తు కాగితంలాగా చూస్తున్నారు. సమాచార హక్కు చట్టం విషయంలో డక్కిలి మండల అధికారులు ప్రదర్శిస్తున్న తీరు చూస్తే వాళ్ళ దృష్టిలో సమాచార హక్కు చట్టం అంటే ఓ చిత్తు కాగితం లాగా కనిపిస్తోంది. వివరాల్లోకెళితే 27 ఫిబ్రవరి 2024న సమాచార హక్కు చట్టం ద్వారా 2019 నుండి 2024 ఫిబ్రవరి వరకు డక్కిలి మండల పరిధిలోని వెంబలూరు, డక్కిలి, లింగసముద్రం పంచాయతీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చిన నిధులు వివరాలు అడిగారు. అలాగే వచ్చిన నిధులను ఏ విధాలుగా ఖర్చు చేశారో వివరాలు అడిగారు. మరియు గ్రామ పంచాయతీలలో ఏ రూపాలలో ఎంత పన్ను వచ్చిందో వివరాలు అడిగారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పన్నుల వసూల రూపంలో వచ్చిన నిధులను ఏ రూపాలలో ఖర్చు చేశారో వివరాల నకలు అడిగితే డక్కిలి, వెంబలూరు, లింగసముద్రం పంచాయతీ సెక్రటరీలు ఇచ్చిన సమాధానం చూస్తే మాత్రం సమాచార హక్కు చట్టం అంటే ఓ చిత్తు కాగితం లాగా చూస్తున్నారని ఇట్టే అర్థమవుతోంది. లింగసముద్రం పంచాయతీలో 2019 నుండి 2024 ఫిబ్రవరి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు, పన్నుల వివరాలు సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన వాటికి నిల్ అని లింగసముద్రం పంచాయతీ సెక్రటరీ సమాధానం ఇవ్వడం అతను చేసిన అవినీతికి, పనితనానికి అద్దం పడుతోంది. 2019 నుండి 2024 వరకు లింగసముద్రం పంచాయతీలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని సెక్రటరీ సమాధానం చెప్పడం హాస్యాస్పదం. డక్కిలి పంచాయతీ సెక్రటరీ అయితే సామాన్యులకు అర్థం కాని విధంగా ఆంగ్ల భాషలో అసంబంధంగా సమాధానం ఇచ్చారు. అందులోనూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చిన నిధులు, పన్నుల రూపంలో వచ్చిన నిధుల వివరాలు ఇవ్వకుండా కప్పిపుచ్చుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం చేసిన అవినీతి ఎక్కడ బయటపడుతుందన్నో అనుమానం. వెంబలూరు పంచాయతీలో లక్షల్లో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. చెరువు పాట ద్వారా వచ్చిన దాదాపు 9 అవినీతి జారినట్టు సమాచారం. 27 ఫిబ్రవరి 2024 సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకుంటే ఇప్పటికీ 12 జూన్ 2024 కూడా, అంటే దాదాపు 100 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ సమాధానం ఇవ్వలేదంటే డక్కిలి, వెంబలూరు, లింగసముద్రం పంచాయతీ సెక్రటరీలు ఏ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారో అర్థమవుతోంది. సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం కోరిన నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై జిల్లా కలెక్టర్కి కంప్లైంట్ చేయనున్నారు దరఖాస్తుదారులు.